హలో ఆహార ప్రియులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ పులుసు అటుకులు ఎలా చేసుకోవాలో తెలుసా? ఇలా బియ్యం రోస్ట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం తెలుస్తుంది కదా వేగింది అని, అప్పుడు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత మనకి కావాల్సిన వెజిటేబుల్స్ ఆనియన్, పొటాటో అండ్ క్యారెట్ అనమాట. దాని తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక అందులో కొంచెం ఆవాలు అండ్ కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా కొంచెం కలుపుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ వేసుకోవాలి. ఇలా కొంచెం కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ కట్ చేసుకునేది క్యారెట్ కదా, ఆ క్యారెట్ యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకుంటే అది కొంచెం మగ్గుతుంది కదా. దాని తర్వాత పచ్చిమిర్చి, కొబ్బరి అండ్ ఉప్పు ఆ మూడు కలిపి మిక్సీకి వేసుకుంటే పేస్ట్ అవుతుంది. ఆ పేస్ట్ వేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే కరిగిపోతుంది. అది కొంచెం అలా కలిపేసుకొని వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ ఎందుకు అలా ఉన్నాయి అంటే చింతపండు అందులోకి వేసేసి పెట్టేసాం కాబట్టి ఆ వాటర్ అన్నీ వేసేసుకోవాలి. అది కొంచెం అలా కలిపేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న బియ్యం అంతా వేసుకోవాలన్నమాట. కలిపేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. అండ్ అలాగే బఠానీ ఉంటే వేసుకోవచ్చు. అన్నీ వేసేసి కలిపేసుకోవాలి. తర్వాత కుక్కర్లో మూత పెట్టేస్తే 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోండి. అంతే అండి, రెడీ అయిపోయినట్టే. ట్రై చేయండి, ఎవరికి తెలియదు కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.